కాటా అమ్రపాలి తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఇది. విశాఖ జిల్లా సబ్ కలెక్టర్గా అపాయింట్ అయిన దగ్గర నుంచి తనదైన అడ్మినిస్ట్రేషన్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. మిగిలిన ఐఏఎస్ అధికారులతో కంపేర్ చేస్తే వయసులో చాలా చిన్నదే అయినప్పటికీ ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో జిల్లాల పునర్విభజనలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా అమ్రపాలిని నియమించారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆమె కేంద్ర సర్వీసుల్లోకి ఢిల్లీకి వెళ్లిపోయారు. తెలంగాణలో అధికారం మారిన తర్వాత సడన్గా తెలంగాణలో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. గతంలో అమ్రపాలి ట్రాక్ రికార్డు తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చిరాగానే అమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతో కీలకంగా ఉండే హెచ్ఎండిఏలో అడిషనల్ కమిషనర్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత మూసీ ప్రక్షాళన కోసం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా అమ్రపాలికే ఇచ్చారు. తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించారు సీఎం. సింపుల్గా చెప్పాలంటే ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఆమ్రపాలి చేతిలో హైదరాబాద్ను పెట్టేశారు సీఎం రేవంత్ రెడ్డి. తనదైన శైలిలో ఆమ్రపాలి పనిచేస్తూ వెళ్తున్న టైంలో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారిని కావడంతో వెంటనే ఆమెను ఏపీకి వెళ్లాలని సూచించింది. ఆమెనే కాదు, మరో 10 మంది ఏపీ కేడర్ అధికారులను కూడా ఏపీకి వెళ్లాలని సూచించింది కేంద్ర సర్కార్. కానీ తెలంగాణలోనే ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు ఆ 11 మంది ఐఏఎస్లు. ఆమ్రపాలి క్యాట్కి వెళ్ళింది. అక్కడ కూడా రిలీఫ్ దొరక్కపోవడంతో హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. కానీ కేంద్రం క్యాట్ చెప్పిన విషయాన్నే హైకోర్టు కూడా చెప్పింది. దీంతో చేసేదేమీ లేక ఆమ్రపాలి ఏపీకి వెళ్లిపోయారు. రేపో మాపో ఆమెకు శాఖ కూడా కేటాయించనున్నారు. అయితే ఆమ్రపాలి విషయంలో ఇదంతా కావాలనే చేశారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్కువ సీట్లు వచ్చింది హైదరాబాద్లోనే. కానీ అదే హైదరాబాద్లో ఆమ్రపాలి వర్క్ స్టైల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మైలేజ్ ఇస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వాన్ని స్లోడౌన్ చేయాలనే ఆమ్రపాలిని ఇక్కడి నుంచి పంపించేశారని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది అన్న విషయం పక్కన పెడితే వర్క్ విషయంలో మాత్రం ఆమ్రపాలి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాంటి ఆఫీసర్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం మనకు నష్టమనే వాదనలే సర్వత్రా వినిపిస్తున్నాయి.